ఈ విధంగా ఉండకూడదు. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం మాట్లాడే మాట ఎదుటివారి యొక్క అజ్ఞానాన్ని దహించాలి తప్పించి ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనసును దహించేదిగా ఎప్పటికీ ఉండకూడదు. దీనికి ఉదాహరణగా ఒక మాట మనం మాట్లాడుకుంటే, దశరథ మహారాజు రాముడికి రాజ్యం ఇస్తున్నారని తెలిసిన మరుక్షణం కైకేయి కూడా చాలా ఆనందంగానే ప్రతిస్పందించింది. కానీ కొద్ది సమయంలోనే ఆమె యొక్క మనస్సులో విషబీజాలు నాటేలా మాట్లాడింది మందర. రాముడు రాజైతే నిన్ను నీ కొడుకుని చెరసాల్లో అయినా వేయిస్తాడు, లేక దేశాంతరమైనా పంపిస్తాడు అని మందర చెప్తుంది కైకేయితో. రాముడు కూడా నీ కొడుకే అని పిచ్చి భ్రమలో ఉండకు. అధికారం పదవి చేతికొచ్చిన తర్వాత నిన్ను అతను తృణీకరించినట్లు మాట్లాడతాడు. నీ కొడుకైన భరతుణ్ణి కూడా అడ్డు తొలగించుకుని ఏకఛత్రాధిపత్యంగా పాలన చేస్తాడు అని మందర కైకేయికి చెప్తుంది. అలాగే నీ అజ్ఞానం వల్ల మీ వంశంలో రాజు అన్న పదమే వినపడదు. ఓసి పిచ్చిదానా, వయసులో పెద్దదాన్ని కాబట్టి చెప్తున్నాను, లేచి మీ ఆయనకి నీవు ఇస్తానన్న 2 వరాల గురించి అడుగు. ఏ వ్యక్తి అయినా 12 సంవత్సరాల పాటు తన ఆస్తులకు దూరంగా ఉంటే ఆస్తిపై